హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రేడియంట్ కిచెన్ స్టాక్. వెజ్ మంచూరియా ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందు క్యాబేజీ సన్నగా తరిగి పెట్టుకోవాలి. సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, మొక్కజొన్న పిండి, బియ్యం పిండి. ఇక్కడ మైదా పిండి అయినా తీసుకోవచ్చు. మైదా పిండి హెల్త్కు మంచిది కాదు, పడదు, మాకు అవసరం లేదు అనుకుంటే బియ్యం పిండి అయినా తీసుకోవచ్చు. నేను బియ్యం పిండి తీసుకున్నానండి. అన్నింటినీ కలుపుకుందాం. మొక్కజొన్న పిండి, బియ్యం పిండి, కొంచెం పసుపు, కారపొడి, ఉప్పు, ధనియాల పొడి, ఇది మిరియాలు పొడి చేసుకున్నాను, కొంచెం వేసుకుందాం. కలిపేటప్పుడు ఈ క్యాబేజీలో ఉన్న వాటరే సరిపోతుందండి. మనకు తక్కువ అనిపిస్తే కొన్ని వాటర్ చల్లుకొని కలుపుకోవచ్చు. వాటర్ ఎక్కువ అయిందనిపిస్తే కొంచెం పిండి కలుపుకోండి. ఆయిల్ వేడయ్యాక ఇలా బౌల్స్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. మంట ఎక్కువ పెట్టద్దండి, తొందరగా పైన మాడిపోతాయి. మనము టమాటాలతోటి ఇంట్లోనే సాస్ లాగా రెడీ చేసుకుందామండి. ముందుగా ఆయిల్ వేసి దాంట్లో టమాటాలు, కొంచెం చక్కెర, కొన్ని వాటర్ పోసుకుందాం. మనం చేసిన ఈ సాస్లో ఈ వెజ్ మంచూరియా వేసుకుందామండి. వెజ్ మంచూరియా రెడీ అయింది. పైనుండి వెల్లుల్లి, స్ప్రింగ్ ఆనియన్ వేసుకుందాం. వెల్లుల్లి కూడా మంచూరియా తింటుంటే పంటికి తగులుతూ బాగుంటాయి. వెజ్ మంచూరియా రెడీ, చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చిన రెసిపీ కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.